హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఫ్యాన్ ఇండియా శక్తికి శ్రీకారం చుడుతున్నారా మళ్ళీ అని ఉలిక్కి పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, 15 సంవత్సరాల క్రితం సమ్మర్లో మ్యార్విక్ డైరెక్టర్ మెహరనియా చిన్న ఎన్టీఆర్తో శక్తి అనే మాస్టర్ పీస్ తీసి మనకు అసలు సిసలైన సమ్మర్ ఎట్టా ఉంటుందో చూపించాడని. ఆ దెబ్బకు భారీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ అంకుల్ సైన్మాలు మానేసి సన్యాసం స్వీకరించబోయాడు. ఏమిటికి అంటే, ఎక్కడైనా సైన్మా ఫ్లాప్ అయితే కొంతవరకు నష్టపోతాడు ప్రొడ్యూసర్. కానీ మాస్టర్ పీస్ శక్తి దెబ్బకు మొత్తం పోవడమే కాకుండా తెచ్చిన ఫైనాన్స్ల వడ్డీలు అదనం అయ్యాయి అన్నమాట కామెడీగా. ఇక ఇప్పుడు గదంతా ఎందుకంటే, నిన్న ప్రొడ్యూసర్ చింటూ అంకుల్ చిన్న ఎన్టీఆర్తో గాడ్ ఆఫ్ వార్ అనే ఫ్యాన్ ఇండియా సైన్మా ప్రకటించాడు. దీనికి డైరెక్టర్ మన గురూజీ త్రివిక్రమ్ అనమాట. మనకు తెలిసిందే ఈ గాడ్ ఆఫ్ వార్ సబ్జెక్ట్ పీరియాడిక్ సబ్జెక్ట్ అని. అందుకే అందరికీ శక్తి టెన్షన్ పట్టుకుందన్నమాట. ఏమిటికి అంటే, శక్తి సైన్మా అంతలా ఎత్తిపోవడానికి మెహరనియా సగం కారణమైతే మిగతా సగం చిన్న ఎన్టీఆర్ గెటప్ పెర్ఫార్మెన్స్ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ పీరియాడిక్ యుద్ధవీరుడు గెటప్లో చిన్న ఎన్టీఆర్ అత్యంత కామెడీగా ఉన్నాడు. మరి మగధీరాన్ని చూసిన కళ్ళతో చిన్న ఎన్టీఆర్ని అలా చూడలేకపోయారు అప్పట్లో ఆడియన్స్. ఇక ఇప్పుడు ఎన్నో ఫ్యాన్ ఇండియా సైన్మాలు వచ్చి చాలా బెంచ్ మార్క్స్ సెట్ చేసేసాయి. ఇట్లాంటి టైంలో చిన్న ఎన్టీఆర్ మళ్ళీ పీరియాడిక్ గెటప్స్లో ఫ్యాన్ ఇండియా అంటే ఫ్యాన్ ఇండియా లెవెల్లో ట్రోల్ స్టఫ్ అవడం ఖాయం అనేది నిర్వివాదాంశమైన అంశం. ఏమిటికి అంటే, అసలే పీరియాడిక్ గెటప్ చిన్న ఎన్టీఆర్కి అస్సలు సూట్ అవ్వవు. దానికి తోడు రీసెంట్గా వార్ 2 దేవరా అంటూ తన లుక్స్తో గెటప్స్తో ఫ్యాన్ ఇండియా కామెడీ అయ్యాడు. ఎటు చూసినా గాడ్ ఆఫ్ వార్ సబ్జెక్ట్ ఎంత ఫ్లవర్ఫుల్ అయినా కూడా చిన్న ఎన్టీఆర్ దానికి సూట్ అవ్వకపోతే, డైరెక్టర్ ఎంత గురూజీ త్రివిక్రమ్ అయినా కూడా ఆ సైన్మాని మురుగన్ కూడా కాపాడలేడు అనేది వాస్తవ నిజం. నిజానికి సైన్మా ఐకాన్ బాబుది. ఐకాన్ బాబు బాగా బిజీ అని చెప్పడంతో వెంటనే చిన్న ఎన్టీఆర్ తనకి సూట్ అవుద్దా లేదా అని ఆలోచించకుండా చింటూ అంకుల్ని బ్లాక్మెయిల్ చేసి ప్రాజెక్టులో దూరిపోయాడనమాట. నిజానికి గురూజీ త్రివిక్రమ్కి కూడా ఈ మధ్య పెద్ద బాక్స్ ఆఫీస్ హిట్స్ లేవు. చెప్పాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైన్మా తీసి చాన్నాళ్ళయింది. పైగా ఫ్యాన్ ఇండియా స్కేల్లో ఇప్పటి వరకు తీయలేదని చెప్పాలి. 5H పీరియాడిక్ టచ్ ఉన్న VFX బేస్డ్ భారీ సైన్మా అస్సలు టచ్ చేయలేదు. ఇక ఇంకో పక్క మామూలు సబ్జెక్ట్ని కూడా బ్రేక్ ఈవెన్కి ఫుల్ చేయలేని చిన్న ఎన్టీఆర్. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రెస్టీజియస్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ గాడ్ ఆఫ్ వార్కి కళ్యాణ్ రామ్ అన్నియా కూడా కో ప్రొడ్యూసర్ అన్నమాట. మనకు తెలుసు కదా, డబ్బులంటే సిత్తు కాగితాలు కాదు అని బలంగా నమ్మే వ్యక్తి కళ్యాణ్ రామ్ అన్నియా అని. అందుకే జైలవకుశ, దేవరా లాంటి ప్రాజెక్టులు అత్యంత చీప్ క్వాలిటీ మేకింగ్తో ఉంటాయి. ఇక ఈసారి కూడా కళ్యాణ్ రామ్ అన్నియా అంచనాలు అందుకున్నాడనే చెప్పాలి. ఏమిటికి అంటే, నిన్న సైన్మా అనౌన్స్మెంట్ పోస్టర్ ఒకటి వదిలారు. దానికోసం ఏమాత్రం కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా షార్ట్ జీపీటీలో డిజైన్ చేసి మన మొహాన కొట్టారన్నమాట కామెడీగా. అంటే 1000 కోట్ల సైన్మా తీస్తున్నాం, గురూజీ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పబడే ఈ గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్కి షార్ట్ జీపీటీ పోస్టర్ ఇచ్చారంటేనే చెప్పొచ్చు. ఇక ఈ 1000 కోట్ల సైన్మా మేకింగ్ ఎలా ఉండబోతుందో. కానీ ఆడియన్స్ ఈ మధ్య బాగా తెలివి మీరిపోయారు. వాళ్ళను గ్రాంటెడ్గా తీసుకుంటే 100 కోట్ల కన్నప్ప అన్న మంచు అన్నియాని ఎలాగైతే తిప్పి కొట్టారో, ఈ 1000 కోట్ల ప్రెస్టీజియస్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ని కూడా అలాగే తిప్పి కొడతారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదన్నమాట. అందుకే ఇది ఎక్కడ మరో శక్తి సీక్వెల్ అవుద్దు అని నిన్నటి నుంచి టెన్షన్ అయితే పడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.